అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ కైలాసవాసుడు నిన్ను పంపిస్తే కైలాసమే ఇడిసి కదిలితివమ్మా ఊరును కాపాడ ఊరిలో నీవు ఊరవశమ్మగా వెలసినవమ్మా గాలి గత్తర ఊరు చేరనివ్వకుండా గద్దరిస్తూ నీవు అడ్డు నిలిచావు మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ సేలను కాపాడ నీవు ఆరేటి నీరుకు అడ్డుగా నిలిచి దివ్యాస్తంతో కట్టను వేర్చి సమ్మవై వెలసినవమ్మా రైతుల పాలిట కల్పవృక్షమై కష్టాలను కడదీర్చినవమ్మా మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ నియమాలతో నిన్ను గొలువంగా ఐశ్వర్యాల నిస్తున్నవమ్మా కట్నాలెట్టి నిన్ను వేడంగా దండగా నీవుండేవమ్మా ఎంత గొప్ప మనసు నీది మాయమ్మా నీ సాటి దైవం కానరదమ్మా మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ కరుణ లేకుంటే బ్రతికే బరువవ్వు చలువ లేకుంటే ఊరే తెరువవ్వు కంటి ఈశుని ముద్దుల బిడ్డ లేలేటి నల్ల ఓషమ్మ నిన్ను నమ్ముకున్న భక్తులమమ్మా కంటికి రెప్పోలే కాపాడవమ్మా మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ
అలనాడు పార్వతీదేవి సంతానం ఘోరంగా ఎల్లలోకాలు ఏలే మాతను పార్వతీదేవి గర్భాన వేసినమ్మా. సర్వశక్తుల తల్లి నల్లని రూపము దాల్చి పసిగుట్టుగా పుట్టెనమ్మా. ఆ నల్ల పోషమ్మ నల్లాని రూపు చూసి ఆ శివుడు అసహించుకున్నాడమ్మా. జగదీశుడు నల్లాని రూపు చూసి ఆ శివుడు అసహించుకున్నాడమ్మా జగదీశుడు. అయ్యో సచ్చేడు సముద్రాల అవతల శివుడు వదిలేసి వచ్చెనమ్మా పోషమ్మను. సత్తేడు సముద్రాల అవతల శివుడు వదిలేసి వచ్చెనమ్మా పోషమ్మను. తల్లి ఆ పోషమ్మ సముద్రాల అవతల ఉడాల మర్రిని ఉయ్యాల చేసుకొని ఉయ్యాలూగుతూ కేకాలు వేడుతుంటే నింగి నేల అంతా దద్దారిల్లా బట్టే. నింగినేలా అంతా దద్దారిల్లా అమ్మ బట్టే. చూడవమ్మ పోషమ్మ మహిమలు అగో అంతలోనే ఎంతో ఎత్తు పెరిగెను. ఉగ్ర రూపము దాల్చే పోషమ్మ కల్లెర్ర చేసెనమ్మా తల్లి. రూపము దాల్చే పోషమ్మ కల్లెర్ర చేసెనమ్మా తల్లి. పల్ల జడల శివుని పైన పోషమ్మ గొప్పగబట్టినాదమ్మా మాయమ్మ. పల్లజడల శివుని పైన పోషమ్మ పగబట్టినాదమ్మా మాయమ్మ. నన్ను పసిబాలగా పుట్టించి నల్లని రూపు చూసి అవతల విసిరేసెనే. ఆ లోకాల శంకరునికి మనశ్శాంతి లేకుండా చేస్తానేనని కోటి మైమల తల్లి దేవలోకం చేరి దేవాన దేవుళ్లను ముప్పు తిప్పలు పెట్టెనమ్మా. ఓ లోకులారా ఆ తల్లి బాధలు తాళలేక దేవాన దేవుళ్ళు ఉరకబట్టిరి. ఆ తల్లి బాధలు తాళలేక దేవాన దేవుళ్ళు ఉరకబట్టిరి. ఆ కైలాసవాసుని చేరిరి తమ బాధ వినమంటూ విన్నావించిరి. ఆ కైలాసవాసుని చేరిరి తమ బాధ వినమంటూ విన్నవించిరి. అప్పుడు ఆ శివుడు పోషమ్మను చేరి శరణు అంటూ వేడి శక్తులెన్నో ఇచ్చి భూలోక ప్రజలు నిన్ను ముందుగా గొలుచురంటూ ముక్కోటి వరములిచ్చి భువియందు పంపేనమ్మా. ముక్కోటి వరములిచ్చి భూయందు పంపేనమ్మా. ఆనాటి నుంచి ఆ తల్లి పోషమ్మ ఈ భూవియందు వెలసెనమ్మా మాయమ్మ. నల్ల పోషమ్మగాను ఆ తల్లి నాలు దిక్కులు ఏలుతూ ఉన్నది. నల్లా పోషమ్మగాను ఆ తల్లి నలు దిక్కులు ఏలుతూ ఉన్నది. కోరుకున్న వారికి పోషమ్మ కోటి వరములనిస్తుందే మాయమ్మ. కోరుకున్న వారికి పోషమ్మ కోటి వరములనిస్తుందే మాయమ్మ. కోరుకున్న వారికి పోషమ్మ కోటి వరములనిస్తుందే మాయమ్మ. కోరుకున్న వారికి పోషమ్మ కోటి వరములనిస్తుందే
ఆ తెల్ల తెల్లని గుళ్ళ తుండియలో ఆ నల్లాని దేవెవరె తుండియలో ఆ ఉగ్ర రూపినెవరె తుండియలో తెల్ల తెల్లని గుళ్ళో తుండియలో ఆ నల్లాని దేవెవరె తుండియలో ఆ ఉగ్ర రూపినెవరె తుండియలో సర్వశక్తులు గల్ల తుండియలో నల్ల పోషమ్మ తల్లంట తుండియలో సర్వశక్తులు గల్ల తుండియలో నల్ల పోషమ్మ తల్లంట తుండియలో ముచ్చెగాలే లేటి తుండియలో ఆ ముక్కంటి ఈశుని తుండియలో అగో ముద్దుల బిడ్డంట తుండియలో జగాలేలేటి తుండియలో ఆ ముక్కంటి ఈశుని తుండియలో అగ ముద్దుల బిడ్డంట తుండియలో కురులు ఈరాబోసి తుండియలో తల్లి ఉరిమురిము చూసింద తుండియలో పంచభూతాలే వనుకును తుండియలో ఈరాబోసి తుండియలో తల్లి ఉరిమిమి చూసింద తుండియలో పంచభూతాలే వనుకును తుండియలో కనుగుడ్లనే తెరిచి తుండియలో గద్దరించి పెట్టేనంటే తుండియలో గాలి దయ్యాలే ఉరుకును తుండియలో అనుగుడ్లనే తెరిచి తుండియలో గద్దరించి పెట్టేనంటే తుండియలో గాలి దయ్యాలే ఉరుకును తుండియలో నింగికి నేలకు తుండియలో అగో నిలువెత్తు నిలబడి తుండియలో శతకోటి ప్రాణుల తుండియలో తల్లి క్షేమంగా చూస్తాంది తుండియలో ఉగ్ర రూపినైన తుండియలో మనసు మల్లె పువ్వేనమ్మ తుండియలో మనల సల్లంగా కాపాడు తుండియలో తెల్ల తెల్లని గుళ్ళో తుండియలో ఆ నల్లాని దేవెవరె తుండియలో ఆ ఉగ్ర రూపినెవరె తుండియలో కోటి మైమలతోని తుండియలో కొండ పోషమ్మగా తాను తుండియలో ఈ యవనిలో వెలసింది తుండియలో కోటి మహిమలతోని తుండియలో కొండ పోషమ్మగా తాను తుండియలో ఈ ఎవరిలో వెలసింది తుండియలో జగమంతా పాలించ తుండియలో జగమంతాడి పోషమ్మై తుండియలో జనులగా పాడుతున్నది తుండియలో జగమంత పాలించ తుండియలో జగమంతడి పోషమ్మై తుండియలో జనులగా పాడుతున్నది తుండియలో అవయస్వ రూపినై తుండియలో అగో అవతారాలే దాల్చి తుండియలో గ్రామ గ్రామమందు తుండియలో గ్రామ దేవతై వెలసింది తుండియలో కోటొక్క జనులంతా తుండియలో ముందు నల్ల పోషమ్మకే తుండియలో దండి పూజలు జరుపురు తుండియలో తెల్ల తెల్లని గుళ్ళో తుండియలో ఆ నల్లాని దేవెవరె తుండియలో ఆ ఉగ్ర రూపినెవరె తుండియలో నిష్టతో అమ్మకు తుండియలో కట్న కానుకలే వెట్టి తుండియలో పట్టు సీరెలు ఇస్తేను తుండియలో నిష్టతో అమ్మకు తుండియలో కట్ట కానుకలే వెట్టి తుండియలో పట్టు చీరెలు ఇస్తేను తుండియలో అష్ట కష్టాలున్న తుండియలో అమ్మ కరుణతో తీర్చును తుండియలో మనకు సిరులెన్నో గలుగును తుండియలో అష్ట కష్టాలున్న తుండియలో అమ్మ కరుణతో తీర్చును తుండియలో మనకు సిరులెన్నో కలుగును తుండియలో నమ్ముకున్న వారి తుండియలో వెన్ను దట్టి నడుపునమ్మ తుండియలో ఇంటింటా తల్లి తుండియలో ఇలా వేల్పై ఉండును తుండియలో శరణంటూ వేడంగా తుండియలో మరల కరుణించిగా పాడి తుండియలో కన్న తల్లిలా లాలించు తుండియలో తెల్ల తెల్లని గుళ్ళో తుండియలో ఆ నల్లాని దేవెవరె తుండియలో ఆ ఉగ్ర రూపినెవరె తుండియలో సర్వశక్తులు గల్ల తుండియలో నల్ల పోషమ్మ తల్లంట తుండియలో సర్వశక్తులు గల్ల తుండియలో నల్ల పోషమ్మ తల్లంట తుండియలో ముచ్చెగానే లేటి తుండియలో ఆ ముక్కంటి ఈశుని తుండియలో అగో ముద్దుల బిడ్డంట తుండియలో జగాలేలేటి తుండియలో ఆ ముక్కంటి ఈశుని తుండియలో అగ ముద్దుల బిడ్డంట తుండియలో తెల్ల తెల్లని గుళ్ళె తుండియలో ఆ నల్లాని దేవెవరె తుండియలో ఆ ఉగ్ర రూపినెవరె తుండియలో తెల్ల తెల్లని గుళ్ళ తుండియలో ఆ నల్లాని దేవెవరె తుండియలో ఆ ఉగ్ర రూపినెవరె తుండియలో మన నల్ల పోషమ్మంట తుండియలో మన పోషమ్మ తల్లంట తుండియలో మన నల్ల పోషమ్మంట తుండియలో మన పోషమ్మ తల్లంట తుండియలో
ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ మైమగల్ల మా తల్లివి నీవయ్యవనిల వెలసిన దేవతవమ్మ మైమగల్ల మా తల్లివి నీవయ్యవనిల వెలసిన దేవతవమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ అలనాడు ఆ శంకరుడే నిన్నే సృష్టిస్తే సర్వశక్తివంతురాలవై ఉద్భావిస్తీవి సర్వశక్తివంతురాలువై ఉద్భవిస్తీవి ముక్కంటి శూనికి పోటీగా నువ్వు నిలిచి ముల్లోకాలన్నీ గడగడలాడిస్తీవమ్మా ముల్లోకాలన్నీ గడగడలాడిస్తీవమ్మ దేవానా దేవుళ్ళే శరణంటూ వేడంగా నీ ఉగ్ర రూపాన్ని చాలించినావమ్మా దేవానా దేవుళ్ళే శరణంటూ వేడంగా నీ ఉగ్ర రూపాన్ని చాలించినావమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ముందు మొక్కుల వరము పొందిన దేవతవే ముక్కోటి దేవుళ్ళే నిన్ను ముందుగా గొలిచేరే కోటి దేవుళ్ళే నిన్ను ముందుగా కొలిచేరే ఎన్నెన్నో వరములతో నీ నల్ల పోషమ్మ భూమిపైన వెలసితివమ్మ అమ్మ మాయమ్మ భూమిపైన వెలసితివమ్మ అమ్మ మాయమ్మ మహిమగల్ల దేవతవై మమ్మేలుతున్నావు శరణంటూ వేడంగా దర్శనమే ఇస్తున్నావు మహిమగల్ల దేవతవై మమ్మేలుతున్నావు శరణంటూ వేడంగా దర్శనమే ఇస్తున్నావు ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఊరూరా వెలసినట్టి ఊరా పోషమ్మవు పులిమేరాగా తేటి పోలేరమ్మావు పులిమేరాగా సేటి పోలేరమ్మావు మైమగల్ల మారేడమ్మవు నీవే పోషమ్మ మమ్మేలే దేవతవమ్మ నల్ల పోషమ్మ మమ్మేలే దేవతవమ్మ నల్ల పోషమ్మ అవతార రూపినివై అంతటా వెలసినవు అందరికీ బంధువు నీవై ఆదరిస్తూ ఉన్నావు అవతార రూపినివై అంతటా వెలసినవు అందరికీ బంధువు నీవై ఆదరిస్తూ ఉన్నావు ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ మైమగల్ల మా తల్లివి నీవయ్యవనిల వెలసిన దేవతవమ్మ మహిమగల్ల మా తల్లివి నీవై అవనిల వెలసిన దేవతవమ్మ
ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ ఆ నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ పోషమ్మ ఆ నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ మా నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ ఆ నల్ల పోషమ్మ మమ్మేలే మాయమ్మ పోకంత పొట్టిది గంప దింపులాడి గావురాల పట్టి ఎంటికకు 1000 కన్నులు కలిగిన తల్లివమ్మ నిన్ను శరణు కోరుతున్నాము మా తల్లి మమ్ము రక్షించవమ్మా బద్ది పోచమ్మా ఏయ్ బద్దిపోచమ్మ సూరావరులంతా నిన్ను చేరిరమ్మా తల్లి దేవతి తమ్ముళ్ళమమ్మ మావి పూజలే కైకొంటివమ్మ మాతా రక్షించు వేగముగ పక్షపాతము లేక అక్కలేని గొర్లను హద్దు మీరా కోసి కష్టాలు అన్ని నీవు కడతేర్చు మా తల్లి తరణిలో బద్దిపోచమ్మ సూరా వరులంతా నిన్ను చేరిరమ్మా దేవి బోనాలు గండ దీపాలు నీకు నచ్చిన బొర్రు దండాలు బోనాలు గండ దీపాలు నీకు నచ్చిన బొర్రు దండాలు కన్నుల కుండలో యమ్మ నీకు యాపాకు రెల్లలో యమ్మ కన్నుల కుండలో యమ్మ అబ్బో యాపాకు రెల్లలో యమ్మ బొర్రు దండాలు పచ్చ నాపకొమ్మలు మంచి బొర్రు దండాలు పచ్చ నాపకొమ్మలు మంచి పొగడ పూల దండ నీకు పొందుగా తెచ్చినాము పూల దండ నీకు పొందుగా తెచ్చినాము ఇష్టమైన దేవి నీకు నిష్టతోని తెచ్చినాము ధరణిలో బద్దిపోచమ్మ సూరా వరులంతా నిన్ను చేరిరమ్మా పోసు జై ఆహా జై ఏ బల 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 బెల్లపు శాఖలో యమ్మ నీకు కటపు కుండలో యమ్మ బెల్లపు శాఖలో యమ్మ నీకు కటపు కుండలో యమ్మ జై ఒక్కసారి వినండి. ఆ గురుగులు ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా 108 గురుగులు ఉంటాయి. అవి అన్ని కూడా ఎలాగంటే ఒక దాంట్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, లవంగాల పొడి కలిపింది, ఇలాచి పొడి కలిపింది, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, ఆవు మూత్రము, ఆవు పేడ, అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. ఇవి ఎందుకు అన్ని చేస్తారు? దీంతో పాటుగా మళ్ళీ ఆ మధ్యలో పెద్ద బిందె ఉంది కదా, ఆ బిందెలో రాగాకులు, మేడాకులు, జువ్వాకులు అన్ని కూడా వేసినాం అన్నమాట. తర్వాత వట్టు వేళ్ళు కూడా వేసినాం, పచ్చకర్పూరం కూడా వేసినాం. అవన్నీ ఎందుకు చేస్తామంటే మీకు నిన్న చెప్పాను, మీకు ఎందుకంటే ఒక విగ్రహం ఒక రాయి విగ్రహంగా మారాలి అంటే ఎన్నో ఉలి దెబ్బలు కలుగుతే తప్ప ఒక విగ్రహంగా మారదు. ఆ దోషాలన్నీ పోవడానికి మనం చేసుకుంటాం. ఇందులో మళ్ళీ ఏం చేస్తామంటే గోధుమ పిండి, శనగపిండి, మినపిండి, మైదాపిండి, ఇవన్నీ మళ్ళీ జొన్న పిండి, ఇవన్నీ కూడా అందులో కలిపినవి ఉంటాయి. అన్ని కూడా ఒకదాని అంటే ఇవన్నీ ఏంటంటే ఔషధ ద్రవ్యాలు అంటారు. ప్రకృతి నుంచి ఏవైతే మనకు వస్తున్నాయో అవన్నీ కూడా ఆ బిందెలలో, గురుగులలో కలిపి వాటితోని అమ్మవారికి మనం అభిషేకం చేయడం జరుగుతుంది.
ఎందుకు అంటే అమ్మవారి యొక్క ప్రతి దోషం ఆ యొక్క విగ్రహానికి ఏదైతే తాడన భేడన స్ఫోటన దోషం ఏదైతే ఉందో ఆ దోషం మొత్తం పోవడానికి ప్రకృతి ద్వారా అమ్మవారికి మనకు ఎన్ని కెమికల్ వాడినా ఏది వాడినా కానీ ఏ దోషము పోదు. ఇదంతా ఎందుకంటే ప్రకృతి సాధిసిద్ధంగా వచ్చిన వస్తువులతో మాత్రమే అమ్మవారికి అభిషేకం చేస్తే ఆ దోషం పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కలిపి మంత్రంతో రెండు పుణ్యలు ఆ గురువులన్నీ కూడా తీసుకువెళ్ళి అమ్మవారి పైన పోస్తాం. నీళ్లు మొత్తం కూడా మంత్రం చెప్తా ఉంటారు, సన్నాయి మేళం ఉంటుంది. ఈ మంత్రానికి ఆ మేళానికి తగ్గట్టుగా నీళ్ళు అక్కడ పోస్తా ఉంటే విగ్రహంలో ఉన్న దోషం మొత్తం కూడా పోతుంది. తర్వాత హోమం చేయంగా నెయ్యి మిగిలిందో ఆ నెయ్యి మొత్తం విగ్రహానికి కూడా మడకబెట్టిన తర్వాత ఏవైతే మీరు తీసుకొచ్చిన పండ్లు ఉన్నాయో ఆ పండ్లన్నీ కూడా పెట్టే సంస్థాపనలో భాగంగా 4 వేదాలు ఇక్కడ చదువుతున్నారు, మీరు వింటున్నారంటే ఆచుకోవాలి. మైకులు పెట్టినాం కదా అని చెప్పేసి ఇంట్లో ఉండి వింటామంటే కుదరదు. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా అమ్మవారి కనకహం మీ పైన ఉంటుంది. కాబట్టి గుండె పేరేసుకొని పోసమ్మ గుండెకు గున్నవమ్మ ఎల్లమ్మ ఆరే ముట్టల గుర్రమెక్కి పోసమ్మ బయలు నువ్వు రంగో పోసమ్మ రత్నాల సింహమెక్కి ఎల్లమ్మ రాజాలు ఏరి రంగో ఎల్లమ్మ డబ్బు దరుగులేగనే జౌడిగా కిన్నెర మోగుతుండే ఆ పారిళ్ళలు సేతబట్టి ఆటలు ఆడగా బయలెల్లరే తల్లి పోసమ్మ అందాల గున్నవనమే ఎల్లమ్మ గుండె పేరేసుకొని పోసమ్మ గుండెకు గున్నరమ్మ ఎల్లమ్మ అరే పొద్దు పోయి పొద్దచ్చనే పోసమ్మ పోలచు నీకు సాయే పోసమ్మ మబ్బు పోయి మబ్బచ్చనే ఎల్లమ్మ మౌరపు నీడల్లే ఎల్లమ్మ అరే అదిగదిగో మీకుండు పోసమ్మ అందమైన తుండే ఎల్లమ్మ ఎదిగిగా మీకుండు పోసమ్మ ఇంపైన మీకుండే ఎల్లమ్మ ఏమేమి కోరినారు తల్లిలు ఎట్లా చేరచ్చినారు పట్నము గాజుల రామరము గుట్ట మీదెట్లా ఎలిసినారు తల్లుడు పోసమ్మ అందాల గుల్లవనమే ఎల్లమ్మ గుల్ల పేరేసుకొని పోసమ్మ గుల్లెకు గున్నరమ్మ ఎల్లమ్మ గుండెను చూసి తల్లుడు మురిసి నిలిసినారు గుళ్ళు గోపురాలు కోరే పోసమ్మ నా కాశీ రంగులాడే ఎల్లమ్మ వెండి దర్వాజకు పోసమ్మ పైడి తీగలందమే ఎల్లమ్మ బంగారు తలుపులకు కంచు గంటలు అందమనే ఎల్లమ్మ కట్టింది పట్టు సీరే పోసమ్మ పెట్టింది భూషణాలు పోసమ్మ నిలవంక సీర కట్టే ఎల్లమ్మ నిలువెల్ల మెరవట్టే ఎల్లమ్మ పోసమ్మ అందాల గుల్లవనమే ఎల్లమ్మ గుల్ల పేరేసుకొని పోసమ్మ గుల్లెకు గున్నరమ్మ ఎల్లమ్మ అరే బంగారు పట్టు మీద ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ ఎల్లమ్మ ఎండియ పట్టు మీద పోసమ్మ వెయ్యగల్ల తల్లివమ్మ పోసమ్మ
మాయమ్మ బోదాసు నరసింహులు మాయమ్మ ఏటెల జాతరలే గానంగా డాను సీనంగా చేసే రారమ్మ నెత్తిన బోనాలెత్తి శివ సత్తులు ఆడుతుంటే ఎల్లమ్మ నీదాయి తమ్ముల్లా పోసమ్మ ఆట పాటలు చూడవే పోసమ్మ అందాల గుల్లవనమే ఎల్లమ్మ గుల్ల పేరేసుకొని పోసమ్మ గుల్లెకు కుందరమ్మ ఎల్లమ్మ ఏడుగురక్క చెల్లెలు ఏకం అయ్యది అలనే పండుగ కళ్ళ తోడ ఉంటే తమ్ముడ పొలివేర పోతరాజా తమ్ముడా అరే గాలి పోసమ్మ రేణుక ఎల్లమ్మ సింగరమ్మ పెద్దమ్మ కట్ట మైసమ్మ తల్లి నాగులమ్మ పూర్ణ తల్లి గాజుల రామరము ఘనమైన పండుగ జయంగా జోడు యాట పోతులు తల్లికి కళ్ళు సాకారు దేవికి నల్ల నగులను వట్టినావు నడుము చుట్టూ చుట్టినావు భలే చెరుబొదులను వట్టినావు జడ కొప్పుకు తిప్పినావు పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగరు శ్యామును దీవించగలవమ్మా విద్యానగరు శ్యామును దీవించగలవమ్మా డిల్లం పల్లెం డిల్లం పల్లెం డిల్లం పల్లెం నల్ల నగులను వట్టినావు నడుము చుట్టూ చుట్టినావు చెరుబొదులను వట్టినావు జడ కొప్పుగా తిప్పినావు విద్యానగర్ శ్యామన్నను చల్లగా చూడమ్మా శివుని చిన్న బిడ్డవే నల్ల వశమ్మ శిరసొంచి నిన్ను మొక్కెనే నల్ల వశమ్మ శివుని చిన్న బిడ్డవే నల్ల పోషమ్మ శిరసొంచి నిన్ను మొక్కెనే నల్ల పోషమ్మ వెంకట వల్ల పట్టు సీర నల్ల వశమ్మ నువ్వు గట్టుకొని మురిసిపోవే తల్లి పోషమ్మ గద్వాల పట్టు చీర నల్ల పోషమ్మ నువ్వు గట్టుకోని మురిసిపోవే తల్లి పోషమ్మ విద్యానగర్ శ్యామన్న తల్లి నల్ల పోషమ్మ నిన్ను మరవనుడమ్మ తల్లి నల్ల పోషమ్మ ఎవడి బియ్యం నింపెనమ్మా తల్లి నల్ల పోషమ్మ ఎదల నిలిపినాడమ్మా తల్లి నల్ల పోషమ్మ పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగరు శ్యామును దీవించగలవమ్మా పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగరు శ్యామును దీవించగలవమ్మా డిల్లం బల్లం డిల్లం బల్లం డిల్లం బల్లం నల్ల నగులను వట్టినావు నడుము చుట్టూ చుట్టినావు చెరుబొదులను వట్టినావు జడ కొప్పుగా తిప్పినావు కోటి మాయల తల్లి కొడి పుంజులు నీకమ్మ మా కొంగు బంగారమై నిలిచినవమ్మ కోటి మాయల తల్లి కొడి పుంజులు నీకమ్మ మా కొంగు బంగారమై నిలిచినవమ్మ కోపమొద్దు అలకబొద్దు నల్ల ఓషమ్మ నీకు కోరింది తెస్తమమ్మ శాంతి గుండమ్మ కోపమొద్దు అలకవద్దు నల్ల పోషమ్మ నీకు కోరింది తెస్తమమ్మ శాంతి గుండమ్మ అడుగడుగున దండాలే తల్లి నల్ల పోషమ్మ గుడిలోన గండ దీపాలు తల్లి నల్ల పోషమ్మ విద్యానగర్ లో పూజలు తల్లి నల్ల పోషమ్మ సామన్న చేసే బోనాలు తల్లి నల్ల పోషమ్మ పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగర్ శ్యామును దీవించగలవమ్మా పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగర్ శ్యామును దీవించగలవమ్మా డిల్లం బల్లం డిల్లం బల్లం డిల్లం బల్లం నల్ల నగులను వట్టినావు నడుము చుట్టూ చుట్టినావు
జరుగుతులను వట్టినావు జెండ కొప్పుగా తిప్పినావు యాడ జరగని కన్నుల పండుగ నీకమ్మ జరయాది మరచిపోకేవో నల్లవశమ్మ యాడ జరగని కన్నుల పండుగ నీకమ్మ జర యాది మరిచిపోకేవో నల్ల పోషమ్మ దిక్కులు నలు దిక్కులేలుతున్న పోషమ్మ దీనంగ గొలిచే భక్తుల దయ చూడే పోషమ్మ దిక్కులు నలు దిక్కులేలుతున్న పోషమ్మ దీనంగ కొలిచే భక్తుల దయ చూడే పోషమ్మ ఎత్తు 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 తొట్టెళ్ళు తల్లి నల్ల పోషమ్మ జొరు 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 జాతరలు తల్లి నల్ల పోషమ్మ శివ సత్తుల సిగాలు తల్లి నల్ల పోషమ్మ పొత్తరాజుల ఆటలు తల్లి నల్ల పోషమ్మ పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగర్ శ్యామును దీవించగలవమ్మ పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగర్ శ్యామును దీవించగలవమ్మ డిల్లం బల్లం డిల్లం బల్లం డిల్లం బల్లం నల్ల నగులను వట్టినావు నడుము చుట్టూ చుట్టినావు భలే చెరువు భలే వట్టినావు జెండ కొప్పుగా తిప్పినావు పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగర్ శ్యామును దీవించగలవమ్మ పోషమ్మ ఓ నల్ల పోషమ్మ విద్యానగర్ శ్యామును దీవించగలవమ్మ డిల్లం బల్లం డిల్లం బల్లం డిల్లం బల్లం నల్ల నగులను వట్టినావు నడుము చుట్టూ చుట్టినావు చెరువులను వట్టినావు జెండ కొప్పుగా తిప్పినావు అరే నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే బొట్ల బొట్ల కుండాలల్లా బోనాలు చేసినమమ్మ బాణాలే ఉన్నంత వరకు బోనాలే మరువం తల్లు కొట్టబట్ల కుందాలల్లా బోనాలే చేసినమమ్మ బాణాలే ఉన్నంత వరకు బోనాలే మరువం తల్లు నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే గావు పిల్లాలు నీకే గటము కుండాలు నీకే గడము కుండాలు నీకే గడము కుండాలు నీకే కళ్ళెర్రాజేయకు తల్లి కర్రే కోడి నీకే కర్రే కోడి నీకే కర్రే కోడి నీకే నల్లా నాగుల్లా నడుమా గల్లు గల్లు నారావే నల్లా నాగుల్లా నడుమా గల్లు గల్లు నారావే రతనాల మా తల్లి రాయదుర్గమా పోచమ్మ రతనాల మా తల్లి రాయదుర్గమ్మ ఓయ్ పోషమ్మ నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే శివుని చిన్న బిడ్డవు నీవే శివనెల్లి మాతవు నీవే శివనెల్లి మాతవు నీవే శివనెల్లి మాతవు నీవే ఏడురక్క చెల్లెల్లల్లా గారాల చెల్లెవు నీవే గారాల చెల్లెవు నీవే గారాల చెల్లెవు నీవే ఎల్లమ్మ దుర్గమ్మ మైసమ్మ మా కాలమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ మైసమ్మ మా కాలమ్మ పెద్దమ్మ పోలేరమ్మల
ముద్దుల చెల్లేనమ్మా పెద్దమ్మ పోలేరమ్మల ముద్దుల చెల్లేవమ్మ నల్ల నల్లని పోషమ్మ మమ్ము చల్ల చల్లంగా చూడవే నల్ల నల్లని పోషమ్మ మమ్ము చల్ల చల్లంగా చూడవే గొడి బియ్యం పోయ్యా నీకు దడిగట్టే భక్తులంతా దడిగట్టే భక్తులంతా అమ్మా నీ జాతరనంటే కదిలింది పట్నమంతా కదిలింది పట్నమంతా గౌలావారి కొలుపులు యాదవుల పూజలు చూడు గౌలావారి కొలుపులు యాదవుల పూజలు अगस्त्याय नमः हृदये कालन्यासः चैत्राय नमः तुलसी वैशाखाय नमः मुखे श्वेताय नमः हृदये आषाढाय नमः कंठे श्रवणाय नमः हृदये भाद्रपदाय नमः हृदये कार्तिकाय नमः कट्यां कार्तिकाय नमः दक्षिणो मार्गशीर्षाय नमः मरो पुष्टाय नमः दक्षिणायां ओम माघाय नमः वाजंगायां फाल्गुनाय नमः वादेवाय मंत्राय नमः दक्षिणाय नमः युक्ताय नमः वरकेदाय इदिवत्राय नमः जर्वायो अर्वत्राय नमः वाक्को प्रभुभ्यो नमः निजो जंगे अवरोद्रेभ्यो नमः निजो क्षणाय नमः रोमशोलावाय नमः रोमशो काष्ठाय नमः रोमशो कृताय नमः मुखे त्रेताय नमः हृदये स्वामराय नमः देवं मेघले नमः पादयोः मनोदरेभ्यो नमः वाक्को पराय नमः जंगयोः परार्थाय नमः शरीरे उदगंगाय नमः पादयोः दक्षिणाय नमः पादयोः विष्णुपदे नमः पार्वाङ्गलेषु ओम श्याम विद्यान्यादः ओम ऋग्वेदाय नमः जरसि यजुर्वेदां दक्षिणभुजे सामवेदाय नमः वामभुजे परमोषणेभ्यो नमः हृदये इतिहासपुराणेभ्यो जङ्गयोः अथर्वाग्रेभ्यो भिरानाभ्यो कलपुत्रेभ्यो नमः पादयोः व्याकरणाय नमः वक्त्रे सर्गाय नमः कंठे ीं मांसाय नमः हृदये निरुक्ताय नमः हृदये चन्द्रशास्त्रेभ्यो नमः दक्षिणेत्रे ज्योतिषशास्त्रेभ्यो नमः वामनेत्रे गीतशास्त्रे नमः दक्षिणेत्रे बुधशास्त्रे नमः वामनेत्रे आयुर्वेदाय नमः दक्षिणभुजे धनुर्वेदाय नमः वामभुजे योगशास्त्रेभ्यो नमः हृदये नीतिशास्त्रेभ्यो नमः पादयोः वर्षतन्त्राय नमः गोष्ठयोः ॐ अथ देविन्यासः दक्षस्तने षट्वशत्काराय नमः स्तने पंचज महायज्ञेभ्यो नमः बालाङ्गुलेषु ओम अहवानाय नमः मुखे दक्षिणाग्नाय नमः हृदये गार्हपत्याय नमः नाभो वेद्याय नमः उदरे प्रोर्ध्याय नमः भोजनेषु समनेभ्यो नमः वादयोः पुष्पं భీషణ పువ్వు తీసుకోండి. కాబట్టి ఆయన వస్తున్నాడు మీ దగ్గరికి. అందరూ నమస్కారం చేసుకోండి. హలో, అందరూ కూడా ఆ పూలను నమస్కారం చేసుకోండి. కొద్దిగా అవకాశం ఉంటే ఆ స్పీకర్ యాంటీ దగ్గర పెట్టాలి దయచేసి. మధ్య మధ్యలో కట్ అవుతుంది, అసలు టైంలో వస్తుంది అంటుంది. హలో वायुरायतनं वेदा
ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి వేదం నమాయ ఆయతనవాన్ భవతి నక్షత్ర నమః ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనో పర్జన్యస్యాయతనం వేద ఆపో వై పర్జన్యస్య మా తల్లివి నీవే అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ మా బతుకుల మెతుకై కాచే తల్లివి అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ మగల్ల మా తల్లివి నీవే అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ మా బతుకుల మెతుకై కాచే తల్లివి అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ శరణను వేడిన కరుణను పంచి ఈ భువిలో నా వెలిసావమ్మా ఈ భువిలో నా వెలిసావమ్మా చల్లని చూపుతో మా పల్లెలనే మార్చగ నువ్వే వచ్చావమ్మా మార్చగ నువ్వే వచ్చావమ్మా కష్టాలన్నీ కడదేర్చంగా అడెల్లికే ఎరుదెంచావమ్మా అడెల్లికే ఎరుదెంచావమ్మా మంగళకరమౌ నీ రూపం దారి చూపే ధైర్యం తల్లి నీ గుడిలో వెలిగే దీపం మా బతుకును నడిపే తల్లి మంగళకరమౌ నీ రూపం దారి చూపే ధైర్యం తల్లి నీ గుడిలో వెలిగే దీపం మా బతుకును నడిపే తల్లి మైమగల్ల మా తల్లివి నీవే అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ మా బతుకుల మెతుకై కాచే తల్లివి అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ సిక్కులను వేయంగానే సిక్కులు తొలగించేవే తల్లి సిక్కులు తొలగించేవే తల్లి దిక్కు దీము నీవే అయ్యి దీనుల కాపాడేవే తల్లి దీనుల కాపాడేవే తల్లి మొక్కులు పెట్టి ముడుపులు గట్టిన కొడుకులనిచ్చే సక్కని తల్లి కొడుకులనిచ్చే సక్కని తల్లి జాతర ఎంతో కనిపిందే అమ్మాడెల్లి పోసమ్మ భజనలు భక్తితో చేసేమే అమ్మాడెల్లి పోసమ్మ జాతర ఎంతో కనిపిందే అమ్మాడెల్లి పోచమ్మ భజనలు భక్తితో చేసేమే అమ్మాడెల్లి పోచమ్మ మైమగల్ల మా తల్లివి నీవే అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ. కాబట్టి 41 రోజులు ఎవరైతే దీక్ష అంటే ఒక నియమము నియమబద్ధత ఉండే ఒకటి కావాలి కాబట్టి కంకణం అనేది మీకు ధారణ చేశాం. ఆ తర్వాత మొట్టమొదటిగా మరి అంటే ఇలాంటి సంకటాలు లేకుండా ఈ 3 రోజులు కూడా దిగ్విజయంగా జరగాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ చేశారు. ఆ తర్వాత గౌరీ పూజ చేశారు. గౌరీమాత పూజ ఏంటంటే ఎల్లప్పుడు కూడా శుభం జరగాలి కాబట్టి జరిపించేది గౌరీ పూజ. చెప్పుకుంటారా చెప్పుకోరా? అవునా? బొట్టు పెట్టి అడిగిన దానికి సమాధానం మీరు గట్టిగా చెప్తే మాకు కొద్దిగా ఉత్సాహం ఎక్కువ వచ్చి ఇంకెక్కువ చెప్తాం. కలశం అంటే ఉత్తగలేదు. కలశం అంటే ఉత్తగలేదు స్వామి. మీరు అనుకుంటారు ఉత్తనే ఉన్నదే కలశంలో ఏం లేదనుకోవద్దు. చెప్తా వినండి.
కలశం అంటే ఉత్తగం లేదు, అవునా? అందులో ఏమేమి ఉన్నాయి తెలుసా మీకు? కలశంలా అక్కడ బియ్యం పోసారు, బియ్యం తర్వాత తమలపాకులు పెడతారు, తమలపాకుల పైన కలశం పెడతారు, కలశానికి సూత్రం చుడతారు, ఒక దారం చుట్టారు కలశానికి, అవునా? దారం చుట్టారు కలశానికి, ఆతకలు వేసారు, తర్వాత కొబ్బరికాయ పెట్టారు, తర్వాత పూలదండ వేసారు, అవునా? మరి ఎట్లా దీంట్లో ఏముంది శక్తి అనేది చెప్తా. తమలపాకులు అనేటిది పాదాలు, తమలపాకులు అనేటివి పాదాలు. రాగి కలశం ఉందా? రాగి కలశం మీ శరీరం ఉందా లేదా? అదేంటిది? శరీర భాగం, సగ భాగం. అందులో నీళ్లు పోసారు. నీళ్ళు అంటే ఏంటిది? నీళ్ళు అంటే ఏంటిది? రక్తం. గుర్తుపెట్టుకోండి, నీళ్లు పోసింది రక్తం. మరి సూత్రం చుట్టారు, దారాలు చుట్టారు దానికి కలశంకు. అవన్నీ ఏంటి? నర వ్యవస్థ, నాడీ వ్యవస్థ. అర్థమైందా? నరాలు. అర్థమైందా? తమలపాకులు పాదాలు మనం పుట్టు పూర్వకం ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి అది ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా చేస్తున్నారు. అయితే మా గురువు గారు చెప్పేవారు, ఏదైనా మనం ఒక దగ్గరికి స్థలానికి వెళ్ళాలంటే అరే మీకు ఫస్ట్ ప్రాప్తం ఉండాలిరా అంటుండే. ప్రాప్తం అంటే ఏంటిది? ఆ స్థలంలో మీరు కూర్చునే సమయం. ప్రాప్తానికి అర్థం ఏంటంటే సమయం. అంటే మనం ఇంతమంది వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళు కూడా, మీరందరూ, మేమందరం కూడా, అందరూ కూడా భాగ్యవంతులే. ఏ కాలంలో మనం ఎలాంటి పూర్వము ఏ జన్మలో పుట్టి ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ ఇక్కడ చింతల చెరువు గ్రామంలో ముత్యాల పోచమ్మ ప్రతిష్టాపనలో మనమందరం కూడా భాగ్యవంతులం. ఎందుకంటే మీరు ఎంత కృషి చేశారో మీకు తెలుసు. ఈ గుడి దేవాలయం నిర్మించడానికి మీరందరికీ తెలుసు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్న 1.5 గంట కూడా చక్కగా కూర్చుంటారు. తర్వాత 1.5 గంట కూడా చక్కగా కూర్చుంటలేడా సరిగ్గా? అంటే మన శరీరము మన ఆధీనంలో లేనట్టేనా? ఉన్నట్ట? అర్థమైందా? శరీరం ఆధీనం అంటే. కానీ ఇలాంటి సమయంలోనే మన సమస్య అనేది ముందుకు వెళ్తుంది. ఇలాంటి భగవంతుని కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అయితే ఒక ఉదాహరణ చెప్తా. దారి ఉంటది, అయితే మీరందరూ దేవునికి నమస్కారం పెట్టాలి, దేవునికి దండం ఎందుకు పెట్టాలి, దండం ఎందుకు పెట్టాలంటే ఒక ప్రశ్న ఇస్తారు. ఎందుకు పెడతాం దేవునికి దండం, ఎందుకు దేవునికి దండం పెడతామంటే గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకండి ఇళ్ళకాలంలో. అయితే ఫస్ట్ నీ గుంత నువ్వు మూసుకో అని అన్నాడు. అంటే ఈ సంసారమయంలో పడి భగవంతుని నామం కూడా నోరు నీకు వస్తలేదు కదా, మరి నీకేం తెలుస్తుంది ఈ గుంత మోయడము? అంటే ఆ గుంత మోయాలంటే నువ్వు ధ్యానం చేయి, భగవంతుని ధ్యానం చేస్తే ఆ గుంత మూసి నువ్వు దారి వెళ్ళిపోతావంట. అంటే దీంట్లో అర్థం ఏంటిదంటే పరమార్థము, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మీరు అంటే ఏదో సుఖంగా ఉన్నాము ఆనందంగా ఉన్నప్పుడు దండం పెట్టుడు కాదు, ప్రతి నిత్యము దండం పెట్టడమే భగవంతుడికి. మా తమ్ముడు పొద్దున చెప్పాడు దేవుడు ఉన్నాడా లేడా అనేది. ఫస్ట్ నమ్మకం ఉండాలి మీకు భగవంతుని మీద. అంటే ఆడ పులి వచ్చినా ఏది అడ్డు వచ్చినా అరే భగవంతుడు ఉన్నాడా, నా భగవంతుడు రోజు ముత్యాలమ్మ పూజం మొక్కుతున్నా అవన్నీ తలుసుకొని ముందుకు పోతా అనేది ఆ నమ్మకం ఉండాలి ఫస్ట్ మీ మనసులో. ఇప్పుడు సాక్షి ఎవరైతే వాడే పెద్దవాడు, ఆ పోలీస్ పెద్దవాడు కదా, లాయర్ పెద్దవాడు, సాక్షి ఎవడున్నాడు వాడే పెద్దవాడు. కాబట్టి అందరూ కూడా మనం వచ్చినాం కాబట్టి అదృష్టవంతులమే. అందరూ కూడా శివనామస్మరణ చేయండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. కాలిచ్చింది వాని ధరనికి వీరి ధరనికి కాదు, చేతులిచ్చింది వాని గుట్టనికి వీని గుట్టనికి కాదు, కళ్ళిచ్చింది వాని వీని కాదు, ఏదో గురికాంచి చూడడానికి కాదు. కాబట్టి శరీరము భగవంతునికి అర్పించాలంటే ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళాలి. భక్తి అంటే మార్గం తెలవాలి. కాబట్టి ఇలాంటి సమయం అర్థమవుతుంది ఏంటిదనేది. అయితే ఒక్క నిమిషం వినండి. అన్నగారికి చెప్పారు, అన్నారా లేదా? ఇది వచ్చింది అందరికి, మీరు మాకు వస్తలేదు, వినిపించిందా? అంటే అందరూ అనుకోవచ్చు, అంటే మీరందరూ కావచ్చు. తర్వాత నేటి యువత ఎవరైతే 2005 తర్వాత పుట్టారో, 7 తర్వాత పుట్టారో ఆ యువత కూడా ఇంత సైన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు నమ్మకాలన్నీ పనిచేస్తాయా, నమ్మకాలన్నీ ఉంటాయా అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్ లో ఆలోచన ఉంటుంది. దీనికి 2019లో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా వినండి. రియల్ స్టోరీ ఇది, నేను కలిగిన కథ కాదు,
శాస్త్రం చెప్పిన కథ కాదు, నిజంగా జరిగిన కథ వినండి. ఆ ఫారం ఉంది, ఆ కట్టు దేశం పేరు గుర్తులేదు, అది మేబీ రష్యానో ఆఫ్ఘనిస్తాన్ సంథింగ్ ఉంది. అక్కడ ఏం జరిగిందంటే ఒక కాలనీ ఉందన్నమాట. ఆ కాలనీలోకి పోలీసులు పోవాలన్నా భయపడతారు. ఎవరు పోవాలన్నా భయపడతారు? పోలీసులు పోవాలన్నా గత కొనుక్కుంటూనే పోతారు. ఆ ఒక చిన్న అమ్మాయి, చిన్న అమ్మాయి అంటే మరి చిన్న అమ్మాయి కాదు, సుమారుగా ఒక 16 సంవత్సరాలు ఉంటారు, 15-16 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. ఆ కాలనీ అవతల బంధుకి ఒక అబ్బాయి ఉన్నాడు, తిన స్నేహితుడు ఉన్నాడు, అవతల బంధుకి స్నేహితుడు ఉన్నాడు. తిను అక్కడికి వెళ్ళాలి అంటే ఈ కాలనీ మధ్య నుంచి నడుచుకుంటూ పోవాలి. ఏదో ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి, 16 సంవత్సరాల ఆడ మనిషి, ఒక అమ్మాయి ఈ కొన నుంచి ఆ కాలనీ దాటి అవతల కొనాకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే తన కాలేజీ పోయడానికి లేట్ అయింది, తెలిసిన అబ్బాయి గుంపుతానని చెప్పేసి అంటే వెళ్ళడానికి ఈ అమ్మాయి ఎక్కడ వెళ్తుంది. అది మొత్తం కూడా గ్యాంగ్స్టర్స్ ఉండే ఏరియా. గ్యాంగ్స్టర్స్ తెలుసు కదా అందరికి, గన్నులు పెట్టుకొని క్రూరంగా డ్రగ్స్ మత్తురాలు తీసుకొని ఘోరంగా ఉంటారు వాళ్ళు, తెలుసు కదా. ఆ గ్యాంగ్స్టర్స్ ఉన్న ఏరియా దాటిపోవాలి. గ్యాంగ్స్టర్స్ ఎలాంటి వాళ్ళంటే ఒక మనిషి, కొత్త మనిషి అక్కడికి వస్తున్నాడు, ఒక స్త్రీ ఒంటరిగా కనబడ్డదంటే అసలు విడిచిపెట్టారు. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ మనసులో ఒకటే అనుకుంది, ఏమనుకుందంటే పరమేశ్వర అలా రాముని బాగా నమ్ముతుంది. ఏమనుకుందంటే పరమేశ్వర రామచంద్ర నేను నమ్ముకొని నేను పోతున్నా, నువ్వే నాకు రక్షణగా రావాలి అని చెప్పి ఆమె క్యాబ్ దిగి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతా ఉంటే గ్యాంగ్స్టర్స్ మొత్తం కూడా బయటకు నిలబడ్డారు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. గ్యాంగ్స్టర్స్ అందరూ వచ్చి బయట నిలబడమని చూస్తున్నారు, కానీ ఆమె దగ్గరకు ఎవరు పోవట్లేదు. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే అవతల పక్కన ఉన్న ఎవరైతే అబ్బాయి ఉన్నారో బండిపై నిలబడి ఆ అబ్బాయి ఇది మొత్తం చూస్తున్నాడు. చూసుకుంటా అమ్మాయి క్షేమంగా ఆ యొక్క అబ్బాయి దగ్గరకు వెళ్ళింది. వెళ్ళినాక కాలేజీకి టైం అవుతుంది, బండి ఎక్కింది. బండి ఎక్కినాక అబ్బాయి అడుగుతున్నాడు అమ్మాయికి, నువ్వు వస్తా ఉంటే నీ వెనక పోలీస్ డ్రెస్ చేసుకునే వచ్చేది ఎవరు అని చెప్పేసి అడిగి, నువ్వు నడుచుకుంటా వస్తా ఉంటే నీ వెనక పోలీస్ డ్రెస్ చేసుకునే వచ్చేది ఎవరు వాళ్ళు అని చెప్పేసి అమ్మాయికి అడిగితే అమ్మాయి నాయని కూడా వచ్చారు, ఎవరు వాళ్ళు ఎవరిస్తే అమ్మాయి షాక్ అయిపోతుంది. వచ్చింది ఎవరు మరి? ఎవరొచ్చారు? భగవంతుడు వచ్చాడు. అక్కడ రాముడా, ఎల్లమ్మన, పోచమ్మన, మైసమ్మన, దుర్గమ్మన, శివుడా, విష్ణుమూర్త, బ్రహ్మదేవుడా, ఇంద్రుడా అని తర్వాత విషయం, కానీ వచ్చింది ఎవరు? భగవంతుడు వచ్చాడు రక్షణగా. ఎందుకు వచ్చాడు? ఆవిడ, ఆ యొక్క స్త్రీ, ఆ అమ్మాయి భగవంతుని అంతగా నమ్మింది కాబట్టే రావడం జరిగింది. కాబట్టి అన్న చెప్పిన స్టోరీలో కూడా మా అన్న చెప్పిన ఏదైతే శాస్త్రవచనంగా ఏదైతే మీకు చెప్పారో అందులో కూడా ఏంటంటే నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే భగవంతుడు మనకు ఖచ్చితంగా కనబడతాడు. అందరం ఏమంటామంటే ఇది కలియుగం ఇంతే, ఇది కలియుగం ఇంతే. మీరంటారు, మేము కూడా అంటారు కలియుగంలో అంతేనే అని అంటారు. కానీ కలియుగం అంత మంచి యుగం ఇంకోట్లేదు, గుర్తుపెట్టుకోండి. కలియుగం అంత మంచి యుగం ఇంకోట్లేదు. ఎందుకంటే త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగంలో అన్నింటిలో కూడా ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప భగవంతుడు దర్శనం ఇవ్వడు. కొన్ని వందల సంవత్సరాల సంసారాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేస్తే తప్ప భగవంతుడు వరాలు ఇవ్వడు, కనబడడు. కానీ కలియుగంలో మాత్రం ఎందుకు చేయాలి? చెప్పండి, ఎందుకు చేయాలి? కలియుగంలో కేవలం 41 రోజులు జరిగింది. కాబట్టి దీన్ని మనం వినియోగించుకోవాలి. ఎందుకు అంటే ఇంటి సంసారం యొక్క భరోబాటు ఎప్పటికీ ఉంటుంది, అందరిపైన ఉంటుంది. మా అన్న చెప్పినట్టుగా అందరిపైన ఉంటుంది. కానీ కనీసం ఇలాంటి దేవాలయానికి వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా భగవంతుని పైన మనసు ఉంచి కూర్చుంటే భగవంతుడు చూసుకుంటాడు. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నారా, నీకు నీ పనులు చేసుకుంటా. శివాయ ఓం నమ శివాయ హరక
గుడికి అందరం ఎందుకు పోతామంటే భగవంతుడు వరమిస్తాడని మనసు ప్రశాంతంగా ఉంటేనే పోతాము. కానీ మనం ఈడికి వచ్చిన అదే పంచలు పెట్టుకుంటే ఇంకెందుకయ్యా కాదు కదా. ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉంది నా ఈడికి వచ్చినా కానీ. కాబట్టి ఇలాంటి అవకాశాలు మధ్య మధ్య రావు. మీకు వచ్చింది. ఇంకోటి, ఈ చింతల చెరువు గ్రామం లోపట్నే ఒక విశేషత ఉంది. ఏమిటో తెలుసా? చింతల చెరువు ఊరు లోపట్నే ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఊళ్ళో ఉన్నన్ని గుళ్ళు ఇక్కడ నేను చూసిందంట అవుతాయి. చాలా గుళ్ళు ఉన్నాయి. తర్వాత ఇంకోటి, అందరూ తప్పుగా అనుకోవచ్చు, అంటే మనస్పర్ధలు రావచ్చు, కానీ ఈ ఊళ్ళో భక్తి కూడా అంత గట్టిగా ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలా భక్తి ఉంది ఊళ్ళో. ఎందుకంటే అంత భక్తి లేకపోతే ఇల్లు గుళ్ళు కట్టలేము, అంత భక్తి లేకపోతే ఇన్ని విగ్రహాలు పెట్టలేము, అంత భక్తి లేకపోతే ఇన్ని ప్రతిష్టాపనలు చేయలేము. అంత భక్తి ఉంది మీ ఊళ్ళో, ఆశామాసి కాదు. చాలా భక్తి ఉంది మీ ఊళ్ళో. ఆ భక్తి ఉంది కాబట్టి మన రేపు వచ్చే స్వామిజీ కూడా కాశీ ఢిల్లీ పీఠాధిపతి స్వామి కూడా మీ ఊరికి వస్తున్నారు. అంటే మీ ఊరు ఏదో పుణ్యం చేసుకుంది కాబట్టి. గ్రామం పుణ్యం చేసుకోకపోతే సాధువులు, సంతులు, సద్గురువులు ఎవరు కూడా ఊళ్ళో గ్రహాంతరం అనుగ్రహం అక్కడ ఉంది అని అర్థం. కాబట్టి అలాంటి పెద్ద పీఠాధిపతి పెద్ద స్వామిజీ గారు మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు మనం రాజోపచారం చేసుకుంటాము. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి భగవంతుని యొక్క నామాన్ని మనసులో అనుకుంటూ కూర్చోవాలి. స్వస్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ చతుర్దశ భువనాధీశ్వరి వేద వేదాంత వేద్య సకల శాస్త్ర స్మృతి స్మృతి పురాణ కావ్య నాటక తల్లి వందనమమ్మ ఆది పరాశక్తి వందనమమ్మ శంకరం శంకరీ నందనమమ్మ తల్లి వందనమమ్మ నీవు ఆది పరాశక్తి వందనమమ్మ కామాక్షమ్మ మీనాక్షమ్మ వందనమమ్మ తల్లి వందనమమ్మ నీవు ఆది పరాశక్తి వందనమమ్మ శ్రీశైల భ్రమరాంబ వందనమమ్మ తల్లి వందనమమ్మ నీవు ఆది పరాశక్తి వందనమమ్మ కామాక్షమ్మ చింతల చెరువు ముత్యాలమ్మ వందనమమ్మ తల్లి వందనమమ్మ చెరువు పోచమ్మ వందనమమ్మ తల్లి వందనమమ్మ నీవు ఆది పరాశక్తి వందనమమ్మ కామాక్షమ్మ మీనాక్షమ్మ వందనమమ్మ తల్లి వందనమమ్మ నీవు ఆది పరాశక్తి వందనమమ్మ ఫలకనామ కాళిక వందనమమ్మ తల్లి వందనమమ్మ నీవు ఆది పరాశక్తి వందనమమ్మ కామాక్షమ్మ మీనాక్షమ్మ వందనమమ్మ తల్లి వందనమమ్మ నీవు ఆది పరాశక్తి వందనమమ్మ కామాక్షమ్మ మీనాక్షమ్మ వందనమమ్మ తల్లి వందనమమ్మ కామాక్షమ్మ మీనాక్షమ్మ 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 ముత్యాలమ్మ ముత్యాలమ్మ రోజమ్మ 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 కామాక్షమ్మ మీనాక్షమ్మ వందనమమ్మ తల్లి వందనమమ్మ రోజమ్మ మాతాకి ఓం స్వస్తి ఆది శాగర భేషాహోల పూర్వాషాఢ పరాషాఢ శ్రవణ పూర్వభాద్ర భాద్ర పంచాంగం ఓం స్వస్తి. ఎవరో రాజుగారంటే అమ్మవారు. మీరు చెప్పకండి, వాళ్ళు చెప్తారా? రాజుగారంటే ఎవరు? కదా మరి
భరతనాట్యం వరకు వచ్చి చెప్పండి. భరతనాట్యం, కూచిపడి, కథక్కలి ఎవరికన్నా వచ్చా? ఎవరికి రాదు కదా. కాబట్టి యత్ భావం తద్భవతి. ఏమంటారు? యత్ భావం తద్భవతి అంటే మన భావన ఎలా ఉంటే మనకు అదే వస్తుంది. కాబట్టి మనమే చిన్నగా ఒక పాటకి డ్యాన్స్ చేసుకుంటూ దాన్ని చూసి పడుతున్నట్టే అనుకుందాం. అవునా? కాబట్టి మగవాళ్ళంతా ఒక పక్కన, ఆడవాళ్ళంతా ఒక పక్కన.
లోపలికి వెళ్ళిన తర్వాత హరదిగై గుణమా హరి భవాని అఖిలాండేశ్వరి హరి భవాని అఖిలాండేశ్వరి హరి భవాని అఖిలాండేశ్వరి హరదిగై గుణమా జనని హరదిగై గుణమా బలమదని పద కమల ధ్యానము బలమదని పద కమల ధ్యానము పండరిపురవాసి జనని పండరిపురవాసి హరి భవాని అఖిలాండేశ్వరి హరి భవాని అఖిలాండేశ్వరి నమస్కారం గై గురుమా జనని హరతి గై హరి భవాని అఖిలాండేశ్వరి హరి భవాని అఖిలాండేశ్వరి హరది గై గుణమా జనని జనని నారాయణి కోరిన వారికి కోరికలు తీర్చడి కొల్లాపురమమ్మ జనని కొల్లాపురమమ్మ హరి భవాని అఖిలాండేశ్వరి హరి భవాని అఖిల హరది గై గుణమా జనని హరది గై గుణమా కర్పూరగౌరం ధన్యవాదం నమస్కారాన్ కరోమి బోర్ముత్యాల పోజమ్మ తల్లికి దివ్యాం హరం నానారత్న విభూషితా మృగమదా మోదాంకితా దండనో నమోజీచందమో భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయో యోగజననో చాలరనో వీణా వేణి మృదంగగాలగలా గీతగణోత్సవదా సాష్టాంగ ప్రణతి స్తుతిర్బహువిధా స్థేయర్థమస్తమయా సంగమేణ సమర్పితాన విభో త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవా త్వమేవ సర్వం సన్న పూవల గొడుగు నీడలో ఊరేగించి తెచ్చేమమ్మా ఊరేగించి తెచ్చేమమ్మా చిన్న పెద్ద నీ సన్నిధిలో ఆడి పాడి మురిసేనమ్మా ఆడి పాడి మురిసేనమ్మా అమావాస్య దాటంగానే నీ ఆభరణాలను తెచ్చేమమ్మా ఆభరణాలను తెచ్చేమమ్మా శివసత్తులు సిగమూగేరే అమ్మాడెల్లి పోచమ్మా శిరసంచి నిన్ను వేడేరే అమ్మాడెల్లి పోచమ్మా శివసత్తులు సిగమూగేరే అమ్మాడెల్లి పోచమ్మా శిరసంచి నిన్ను వేడేరే అమ్మాడెల్లి పోచమ్మా మైమగల్ల మా తల్లివి నీవే అమ్మా పోచమ్మా మాడెల్లి పోచమ్మా మా బతుకుల మెతుకై కాచే తల్లివి అమ్మా పోచమ్మా మాడెల్లి పోచమ్మా
లేత బోనియా గంగ నీళ్ళకే వచ్చేమమ్మా గంగ నీళ్ళకే వచ్చేమమ్మా సాంగ్వి గ్రామం చేరంగానే శరణంటూ నిన్ను మొక్కేమమ్మా శరణంటూ నిన్ను మొక్కేమమ్మా ఈ సన్నిధిలో జాగారాలే చేసి భక్తితో మురిసేమమ్మా చేసి భక్తితో మురిసేమమ్మా గంగా పోచమ్మను వేడి అమ్మాడెల్లి పోచమ్మా ఘనముగ పూజలు చేసేమే అమ్మాడెల్లి పోచమ్మా గంగా పోచమ్మను వేడి అమ్మాడెల్లి పోచమ్మా ఘనముగ పూజలు చేసేమే అమ్మాడెల్లి పోచమ్మా మైమగల్ల మా తల్లివి నీవే అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ మా బతుకుల మెతుకై కాచే తల్లివి అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ కావు పిల్లలు ఘటం కుండలు నీ సన్నిధికే తెచ్చేమమ్మా నీ సన్నిధికే తెచ్చేమమ్మా పసుపు కుంకుమలు ప్రేమతో ఇచ్చి ప్రణమిల్లి మేమొక్కేమమ్మా ప్రణవిల్లి మేమొక్కేమమ్మా కోణం వండి నైవేద్యంగా నీ కరిపించి కొలిచేమమ్మా నీ కర్పించి కొలిచేమమ్మా కళ్ళు సాకలే పోసేమే అమ్మాడెల్లి పోచమ్మా మా కళ్ళ నిండ నిన్ను నిలిపేమే అమ్మాడెల్లి పోచమ్మా కళ్ళు సాకలే పోసేమే అమ్మాడెల్లి పోచమ్మా మా కళ్ళ నిండ నిన్ను నిలిపేమే అమ్మాడెల్లి పోచమ్మా మైమగల్ల మా తల్లివి నీవే అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ మా బతుకుల మెతుకై కాచే తల్లివి అమ్మా పోచమ్మ మాడెల్లి పోచమ్మ మైమగల్ల మా తల్లివి నీవే అమ్మా పోచమ్మా మాడెల్లి పోచమ్మా మా బతుకుల మెతుకై కాచే తల్లివి అమ్మా పోచమ్మా మాడెల్లి పోచమ్మా జోడు తొట్టెల్లతోని నిలువెత్తు బోనాలు పోచమ్మ మా కొండ పోచమ్మ జోడు తొట్టెల్లతోని నిలువెత్తు బోనాలు పోచమ్మ మా కొండ పోచమ్మ కోడి పుంజులు నీకు నైవేద్యం పెట్టినాము పోచమ్మ మా కొండ పోచమ్మ కోడి పుంజులు నీకు నైవేద్యం పెట్టినాము
Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. కొండ పైన వెలిసినావు తొమ్మిదియాలో ఓయమ్మ కొండ పోచమ్మ శరణాలు తొమ్మిదియాలో కొండ పైన వెలిసినావు తొమ్మిదియాలో ఓయమ్మ కొండ పోచమ్మ శరణాలు తొమ్మిదియాలో కొమిరెల్లి మల్లన్నకు తొమ్మిదియాలో మాయమ్మ నీవు సోదరివై నిలిచినావు తొమ్మిదియాలో కొమిరెల్లి మల్లన్నకు తొమ్మిదియాలో మాయమ్మ నీవు సోదరివై నిలిచినావు తొమ్మిదియాలో కొండ పైన వెలిసినావు తొమ్మిదియాలో ఓయమ్మ కొండ పోచమ్మ శరణాలు తొమ్మిదియాలో Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. మల్లన్న స్వామి గుడిని తొమ్మిదియాలో ఓయమ్మ భక్త జనులంతా దర్శించి తొమ్మిదియాలో మల్లన్న స్వామి గుడిని తొమ్మిదియాలో ఓయమ్మ భక్త జనులంతా దర్శించి తొమ్మిదియాలో నీ కొండకు వత్తురమ్మ తొమ్మిదియాలో మాయమ్మ నిన్ను మరువక సేవిస్తారమ్మ తొమ్మిదియాలో నీ కొండకు వత్తురమ్మ తొమ్మిదియాలో మాయమ్మ నిన్ను మరువక సేవిస్తారమ్మ తొమ్మిదియాలో మా బాధలు మా గోసలు తొమ్మిదియాలో ఓయమ్మ కొండ పోచమ్మ నీకు చెప్పి తొమ్మిదియాలో మా బాధలు మా గోసలు తొమ్మిదియాలో ఓయమ్మ కొండ పోచమ్మ నీకు చెప్పి తొమ్మిదియాలో మా బాధ్యత అప్పచెప్పి తొమ్మిదియాలో మాయమ్మ మమ్ము కాపాడని వేడేము తొమ్మిదియాలో మా బాధ్యత అప్పచెప్పి తొమ్మిదియాలో మాయమ్మ మమ్ము కాపాడని వేడేము తొమ్మిదియాలో కొండ పైన వెలిసినావు తొమ్మిదియాలో ఓయమ్మ కొండ పోచమ్మ శరణాలు తొమ్మిదియాలో Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. బహుదండి జాతరలో తొమ్మిదియాలో ఓయమ్మ తల్లి బోనమెత్తుకొచ్చేము తొమ్మిదియాలో బహుదండి జాతరలో తొమ్మిదియాలో ఓయమ్మ తల్లి బోనమెత్తుకొచ్చేము తొమ్మిదియాలో భక్తుల సందడిలో తొమ్మిదియాలో మాయమ్మ ఆట పాటలతో కదిలేము తొమ్మిదియాలో
కూర్చొని యంత్రాలన్నీ కూడా ప్రతిష్టాపన చేసినాక ఒక అమృత వాక్యాన్ని మనకు దగ్గరికి తెలియాలి. అంటే అంత షార్ప్ గా ఉండాలి. శ్రవణం లాగా చక్షుశ్రవణం అంత షార్ప్ గా ఉండాలి మీరు. కానీ మీరు ఎలా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఎప్పుడెప్పుడు ఇంటికి వండుకుంటాం అన్నట్టు మీకు 3 రోజుల నుంచి బాగా కలిసిపోయారు కాబట్టి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యే సర్వదా. వాగర్ధావ్య సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. దత్తాత్రేయో మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణం అహం భజే. శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్ర భాష్య కృతం వందే భగవంతో పునః పునః. యా దేవి సర్వభూతేషు ముత్యాల పోచమ్మ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగదాంబ విశ్వపాలిని మాతాకి అందరూ చెప్పాలి. ఇందాక అర్చక స్వామి వారు చెప్పినట్టు నామాన్ని కలో నామస్మరణం. ఈ కలియుగంలో ఎంతైతే నామస్మరణం చేస్తామో అంత జన్మ ధన్యమవుతుంది. లక్ష్మీ రమణ గోవింద మల్లికార్జున భగవానికి సమస్త భక్త భాషందరికి కూడా చింతల చెరువు గ్రామం కదా. ఈ గ్రామం పేరు చింతల చెరువు గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 7-8 సంవత్సరాల కిందట ఈ ఊరికి వచ్చాము. మరి మీ ముందు కూర్చున్నటువంటి